హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే మొన్న వీడియో చూసారు కదా! నేనైతే హౌస్ క్లీన్ చేస్తున్నాను. అది దానికి కంటిన్యూ అనమాట. ఇదైతే ఆ రోజు కిచెన్ అంతా కంప్లీట్ చేసుకుని చాలా టైం పట్టింది. ఇంకా ఆ రోజైతే ఇంకేం క్లీన్ చేయలేదు. ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేద్దామని అయితే ఇలా స్టార్ట్ చేశానండి. ఇంక ఈరోజు ఉదయాన్నే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ముందైతే మాకు బయట గ్రిల్స్ వరండా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేశాను. ఇంకా అదైతే ఏం వీడియో షూట్ చేయలేదండి. ఇంకా ఆ రోజు మా అమ్మ వెళ్ళిన తర్వాత క్లీన్ చేశాను కదా, ఇంకొకదాన్నే ఇంకా హడావిడిగా చేసుకుంటా అదంతా అయితే నేనైతే ఏం షూట్ చేయలేదు. ఇంకా వీడియో పెట్టుకున్నానంటే ఇంకా పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే ముందుదంతా అదే చాలా టైం పట్టిందండి నాకు. అదంతా క్లీన్ చేసరికి ఇంకా అక్కడ నాకు నా మిషన్ ఐటమ్స్, క్లాతులు ఇంకా అన్నీ అవి ఉంటాయండి. ఇంకా అవన్నీ మొత్తం డీప్ క్లీన్ చేసేసాను. అక్కడ కూడా కబోర్డ్లు మొత్తం సర్దేసేసాను. నీట్గా బుజులు దులిపేసేసి గ్రిల్స్ అన్నీ తుడిచేసి అంతా నీట్ చేసేసి డీప్ క్లీన్ చేశాను. ఇంకా తర్వాత అయితే హాల్లోకి వచ్చానండి. ఇంకా హాల్లోకి వచ్చిన తర్వాత మొత్తం బూజులన్నీ కొట్టేస్తాను అనమాట. ముందు కబోర్డ్లోయి నా బొమ్మలు అవన్నీ తీసేసి కింద వేసేసాను. ఇంకా శ్రావణ మాసం పేరు చెప్పైతే ఇల్లు మొత్తం పీకి పందిరేసేసాను. ఇంకా ఇల్లు మొత్తం వెళ్ళాక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పండగలంటే తప్పదు కదండి. ఇంక ఈ పని అంతా ముందు బొమ్మలన్నీ తీసేసి కింద వేసేసి తర్వాత బూజులన్నీ కొట్టేశానండి. తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసాను. ముందు ఒక క్లాత్ తోటి అయితే మొత్తం తుడిచేసి తర్వాత తడి క్లాత్ తీసుకొని మొత్తం కబోర్డ్లు, టీవీ, కిటికీలు మొత్తం తుడిచేసానండి. అసలు నాకు అందినంతవరకు ఇంట్లో ఎంతవరకు అందిందో అంతవరకు మొత్తం మొత్తం తుడిచేసి తడి బట్ట పెట్టేసి తుడిచేసి నీట్గా డీప్ క్లీన్ చేసేసాను అనమాట. అద్దంలో మెరిసేలాగా చేశాననమాట. ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది. నీట్గా క్లీన్ చేసిన తర్వాత అయితే నేనే ఎన్నిసార్లు చూసుకున్నాను ఎంత నీట్గా వచ్చిందని. ఎందుకంటే ఎప్పుడు ఇంత డీప్ క్లీన్ చేయం కదా, చేస్తుంటాను కానీ పైన చేస్తుంటాను. ఎప్పుడు ఇంత డీప్ క్లీన్ చేయం కదా, ఒక్కసారి డీప్ క్లీన్ చేసేసరికి ఇల్లంతా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంక ఇలా అయితే ఒక్క రోజులో మొత్తం క్లీన్ చేయాలని అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా నాకైతే మిషన్ వర్క్ కూడా ఉండిద్దండి. బ్లౌజులు ఉన్నాయి, పండగలు వస్తున్నాయి కదా, కుట్టుకోవాల్సిన బ్లౌజులు బయట వాళ్ళవి చాలా ఉన్నాయి. ఇంక అందుకే ఈరోజు ఎలాగైనా కానీ కొంచెం లేట్ అయినా కానీ మొత్తం క్లీన్ చేయాలని అయితే పెట్టేసుకున్నాను. అప్పటికి చాలా లేట్ అయింది, కొంచెం నైట్ టైం అయింది. అయినా పర్లేదు అనుకునే స్టార్ట్ చేశానమాట. ఇంకే మధ్య రూమ్లో అయితే ఇంకెక్కువ క్లీన్ చేసే ఇదే ఉండదండి. బీరువా ఒకటే క్లీన్ చేయాలి, అది ఎప్పుడైనా చేస్తాను తర్వాత అయినా. ముందు మెయిన్ బయట వరండా హాలేనండి, ఇదే ఎక్కువ పని ఉండేదన్నమాట. ఈ కిచెన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంక ఈరోజు పెట్టేశాను అనమాట. అయిపోయిందండి, ఇంకా 90% అయిపోయినట్టే హౌస్ క్లీనింగ్ అయితే. ఇంక ఇలా మొత్తం తుడిచేసి క్లీన్ చేసేసి మొత్తం బొమ్మలన్నీ ఎక్కడ సర్దేశాను అనమాట. బాగా పైన మాత్రం నేను ఎప్పుడు తుడుస్తుంటాను కానీ ఇంత డీప్ క్లీన్ అయితే చేయను. తుడిచేసి ఎప్పుడు సర్దుతుంటా కానీ మెయిన్ డీప్ క్లీన్ అయితే చేయనండి. ఎప్పుడైనా పండగలప్పుడు తప్పితే విడిగా అంత ఖాళీ ఉండదన్నమాట. ఇంకా పూర్తి డీప్ క్లీన్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం టైం పట్టిద్దని తెలిసి కూడా మొత్తం క్లీన్ చేసేసాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుండిద్ది. వీడియో సర్దక ముందు సర్దిన తర్వాత ఎలా ఉందో ఈ వీడియో లాస్ట్లో మీకు అర్థమైద్ది అనమాట. వీళ్ళు సర్దక ముందు మొత్తం క్లీన్ చేసి సర్దిన తర్వాత ఎలా ఉందో ఈ వీడియోలో మీరు చూస్తారు. చాలా బాగుండిద్ది వీడియో అయితే. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి.
ఇంక ఇలా మొత్తం డీప్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బొమ్మలు అన్నీ సర్దేశానండి. ఒక సైడ్ ఉంటుంది కదా ఆ కబోర్డు మొత్తం, ఈ టీవీ దగ్గర కబోర్డు మొత్తం తుడిచేశాను. తడి క్లాత్తో తుడిచేశాను నీట్గా, అంటే నీట్గా 2-3 సార్లు గట్టిగా తుడిచేశాను అనమాట. ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది. ఎప్పుడు తుడిచినా అంత సాటిస్ఫాక్షన్ రాదండి. ఈరోజు మొత్తం డీప్ క్లీన్ చేశాను కాబట్టి చూడటానికి చాలా నీట్గా చాలా బాగుంది. ఇంకా మంచం కూడా మొత్తం దులిపేశానండి. బెడ్ తీసేసి మొత్తం దులిపేసి మంచం అంతా కూడా తడి క్లాత్ పెట్టి తుడిచేశాను. ఎప్పుడు తుడుస్తూ ఉంటాను కానీ మళ్ళీ డస్ట్ పడింది కదా, మొత్తం అలాగే తడి క్లాత్ పెట్టి మొత్తం నీట్గా తుడిచేశాను అనమాట. ఇంకా కిటికీలో తుడుస్తూ ఉంటే వస్తూ ఉంటుందండి డస్ట్ అయితే. ఇంక ఇలా నాకైతే ఈ బ్రష్ ఒకటి దొరికింది. ఇదైతే చాలా ఉపయోగపడిందండి నాకు. ఆ రోజు అయితే కిటికీలు మొత్తం బ్రష్ తోటి నీట్గా తుడిచేశాను అనమాట. ఇంకా కిటికీలకు కూడా తడి క్లాత్ పెట్టి తుడుద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం అయితే సరిపోలేదు. ఇంకా డోర్కి కూడా, మెయిన్ డోర్ కూడా బాగా కార్వింగ్స్తో ఉండిద్దండి. ఆ మెయిన్ డోర్లో డస్ట్ చాలా ఉంటుంది అనమాట. ఎంత తుడిచినా పోదు. ఇంక ఈ బ్రష్తో నీట్గా తుడిచేసి ఆ తలుపు అంతా కూడా చక్కగా ఇంకా తడి క్లాత్ పెట్టి నీట్గా తుడిచేశాను అనమాట. ఇంకా కబోర్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ టేబుల్ ఒకటి ఉండేది కదా మాకు. ఇంకా టేబుల్లో మొత్తం ఇంకా ఎక్కడెక్కడ చెత్త చెదారం మా వాళ్ళకి చేతులకు వచ్చినాయి మొత్తం ఇక్కడే పెట్టేస్తూ ఉంటారు. ఇంకా ఇదంతా అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంక దాని మీదే ఇంక మొత్తం ఉంటాయి అనమాట. పెన్నులు, పెన్సిళ్ళు, చాక్లెట్లు, దువ్వెనలు, స్టిక్కర్ ప్యాకెట్లు, ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఏది వస్తే అది, ఇంకా చేతికి ఏది వస్తే అది తీసుకోవటం మళ్ళీ అక్కడే పడేస్తారనమాట. ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటాను. అయినా కానీ అక్కడ ఎక్కడ లేని చెత్త అంతా ఆ టేబుల్ మీదే ఉండిద్ది అనమాట. ఇంక అది కూడా మొత్తం సర్దేస్తానమాట. టేబుల్ మీద క్లాత్ కూడా మార్చేసేసి ఆ టేబుల్ కూడా మొత్తం పొడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ తడి క్లాత్ పెట్టి మొత్తం నీట్గా తుడిచేసి మొత్తం సర్దేస్తున్నాను అనమాట. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి, మనకి ఇంకా 3-4 రోజులే టైం ఉందన్నమాట. ఇంక ఈ 3-4 రోజులు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా మిగతా క్లీనింగ్ అంతా మాకు పీరియడ్స్ టైం, ఆ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మిగతా ఇంకా క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇంకా దేవుడి పటాలు అయితే ఇప్పుడు ఏవన్నీ కదిలేము. ఇంక మొత్తం అయిపోయిన తర్వాత అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసి అప్పుడు ఇంకా అదే 100% అయిపోయినట్టు అనమాట. ఇంక ప్రస్తుతానికైతే ఇంటి లోపల వరకు అయితే క్లీన్ చేస్తున్నాను. పీరియడ్స్ తర్వాత అయితే బెడ్షీట్లు ఉతికేసుకొని ఇంకా దేవుడి పటాలు అయితే క్లీన్ చేస్తాను. మొత్తం సర్దేశానండి. సర్దేసిన తర్వాత ఎంత చెత్త వచ్చిందో చూడండి. ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను, సర్దుతూనే ఉంటాను. అయినా చూడండి మళ్ళీ డీప్ క్లీన్ చేస్తే ఈ చెత్త అంతా ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాదండి. అసలు ఎంత చెత్త ఉందో, ఇదంతా ఈ ఇంట్లోదేనా అనిపిస్తుంది నాకైతే. అప్పటికీ అసలు నేను ఉంచనండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా వస్తూనే ఉంటుంది. ఇంకేం చేస్తాను, చేసేది ఏం లేదు కదా. మొత్తం ఎత్తేసేసి ఇంకా అయితే ఈరోజు పడేసేయండి, పొద్దుపోయింది కదా, ఇంక బయట అయితే పడేసేయను. ఇంకా అది ఇంట్లోనే ఒక పక్క పని పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం ఇంక ఈ రోజుతోటి అయితే 90% అయిపోయినట్లేనండి డీప్ క్లీనింగ్ అయితే. మీరు అందరితో కూడా శ్రావణ మాసం క్లీనింగ్ అయిపోయిందని అనుకుంటున్నాను. మనకి ఇంకా అమావాస్య కూడా వస్తుంది కదా, శనివారం అమావాస్య. ఇంకా శనివారం తర్వాత ఇంకా శనివారం నుంచి ఆదివారం వరకు మనకు అమావాస్య ఉందండి. అమావాస్య అయిపోయిన తర్వాత ఇంకా సోమవారం నుంచి మనకైతే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఇల్లు అన్నీ క్లీన్ చేసే ఉంటారని అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇల్లు డీప్ క్లీన్ చేయకముందు ఎలా ఉంది, డీప్ క్లీన్ చేసిన తర్వాత చూసారు ఎంత నీట్గా ఉందో. నాకే అయితే ఇంకా చూసుకోవాలనిపించిందండి. అంత ప్రశాంతంగా ఉంది ఇంట్లో అయితే. ఇంకా ఏసీ క్లీన్ చేయాలి. ఆ ఏసీ అయితే మా వారి చేత క్లీన్ చేపిస్తాను. పంచలు అయితే వీడియో తీయడం మర్చిపోయానండి. అదైతే తర్వాత వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఎలా క్లీన్ చేశాను అనేది. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. నా క్లీనింగ్ వీడియో మీ అందరికీ నచ్చిందా, ఎలా ఉందనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ కొట్టండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి.